రెండవ కీర్తన మొదటి నుంచి చివరి వరకు కలిసి ధ్యానిద్దాం. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నాడు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయము రండి అని చెప్పుకొనుచు భూరాజులు ఎదురువాకులు ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనులకు వాడు నమ్ముచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపజేయు. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనులుగా చేసి ఉన్నాను. కట్టడము నేను వివరించదను. యెహోవా నాకిలాగూ సెలవిచ్చు, నీవు నా కుమారుడు, నేడు నిన్ను కనియను. నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చదు. ఇనుప దండముతో నీవు వారిని నలుగగొట్టెదవు. కుండలు పగలగొట్టినట్టు వారి చెక్కలుగా పగలగొట్టు. కాబట్టి రాజులారా వివేకులయ్యుడి, భూపతులారా బోధనుందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచూ సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించు. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించదు. ఆయనను ఆశ్రయించు వారందరూ